హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజిత్ ఏంటి. అందరికీ ముందుగా రక్షాబంధన్ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా రక్షాబంధన్ సందర్భంగా మా శివాలయంకి రావడం జరిగింది. ఫస్ట్ రాకి మా శివయ్య కట్టిన తర్వాతనే మేము బయట కార్యక్రమాలు మొదలు పెడతాం అనమాట. లోపలికి వెళ్ళి మా శివయ్యకి రాయి కడదాం. వెళ్దాం. स्तुतन्मने बाहुभ्यावदते नमः याद इषु शिवतमा शिवं बभूवदेदनुः शिवाशरव्याया तपतया नोरुद्रुलया या ते रुद्रशिवातनोरघोरापाभगाशिनी तया नस्तनुभाषन्तमया गिरिशन्ताभिषाकशीः या శివయ్యకి అలంకరణ అయిపోయిన తర్వాత స్వామికి రాఖీ కట్టడం జరుగుతుంది. రాఖీ ప్రతి సంవత్సరం కడతా నేను. ఆ శివయ్య ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఇక్కడ రాఖీ కట్టిన తర్వాతనే మా అక్క వాళ్ళు రాఖీ కడతారు. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. నాకు శివయ్య రాఖీ కట్టిన తర్వాత మన దేవాలయ ప్రధాన అర్చకులైనటువంటి అభిషేక్ ఆచార్య గారికి కూడా రాఖీ కట్టి అతని దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. చాలా ఆనంద సమయం ఇది. చాలా మంచిగా అనిపించింది. అతని ఆశీర్వాదం తీసుకున్నాము. మా అక్క రాఖీ కట్టడానికి వచ్చింది. రాఖీ కార్యక్రమం అనేది స్టార్ట్ అయింది. మా నాన్నకి వాస్తవంగా సాంప్రదాయం ప్రకారం మనం రాఖీ కట్టేటప్పుడు కింద కూర్చోవాలి. కాకపోతే మా నాన్నకు ఓల్డేజ్ కాబట్టి చేత కాదు కాబట్టి కూర్చోబెట్టినాం. ప్రతి పండుగకి మా అక్క ఉత్తరం నచ్చినా రాకున్నా కంపల్సరీ రాఖీ పౌర్ణమికి అయితే కంపల్సరీ వస్తుంది రాఖీ కట్టడానికి. డాడీకి రాఖీ కడుతుంది మా అక్క. రాఖీ పండుగకి రాఖీ కడతాంటే వాళ్ళకి ఎంత ఆనందం ఉంటుందో కట్టుకున్న మాకు కూడా అంత ఆనందం ఉంటుంది. అక్క చెల్లెలు ఉండి రాకపోతే వాళ్ళ బాధ వేరే ఉంటుంది అనమాట. కంపల్సరీ ఎన్ని గొడవలు ఉన్నా ఏమున్నా కానీ కంపల్సరీ చాలామంది కొన్ని గొడవలు పెట్టుకొని రాలేకపోతారు రక్షాబంధన్కి. రాకుండా ఇక్కడ అన్నదమ్ములు బాధపడతా అంటారు, అక్కడ అక్క చెల్లెలు బాధపడతా అంటారు. అట్లాంటి బాధలు ఉండద్దు అనమాట. ఏమైనా ఉంటే మనం తిట్టుకున్నా కొట్టుకున్నా మంచిది, కానీ రక్షాబంధన్ మాత్రం కంపల్సరీ రాఖీ కట్టుకోవాలి. రాఖీ కట్టకపోతే చాలా బాధ అనిపిస్తుంది. మా అక్క నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే ఉన్నోళ్ళం రేపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మళ్ళీ సంవత్సరం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎవరైనా కానీ ఇప్పుడు ఏదైనా ఎట్లుంటుందంటే అది చెప్పలేము. ఏదైనా కానీ చెప్పలేము కాబట్టి ఉన్న రోజులు ఆనందంగా ఉండే ప్రయత్నం చేయాలి ఫ్యామిలీతో. మా అమ్మ మధ్య గట్టిగా చెప్తుంది. అంటే మనం తప్పుగా అనుకోవద్దు అనమాట. ఓల్డ్ వాళ్ళ ప్రేమలు చాలా గొప్పగా ఉంటాయి. కాకపోతే వాళ్ళు మాట్లాడే మాటలు కొంచెం మోటుకుంటాయి. మాటే మోటుకుంటుంది కానీ వాళ్ళ మనసులో ఉన్న మాధుర్యం అనేది చాలా గొప్పగా ఉంటుంది. వీడియోలో అప్పుడప్పుడు మనం చిన్న చిన్న కామెడీస్ కానీ నవ్వుకోవడం కానీ ఇవన్నీ ఉంటాయి. వాటి వల్ల ఏంటంటే వాళ్ళు మాట్లాడిన మాట ఒకటే మోటుగా కనబడుతుంది, కానీ ఆ మోటు వెనుక చాలా ప్రేమ ఉంటుంది అనమాట. మా అమ్మాయి నాకు ఏం చెప్పినా ప్రేమగా చెప్తుంది, కానీ అప్పుడప్పుడు నాకు వస్తుంది కదా. సరే, ఎందుకు నవ్వుతున్నావురా? మా చెరిగా నవ్వడానికి కూడా రీజన్ ఉంది. నేను 35 years ఉంటా. నాకు మా అమ్మ ప్రేమ తెలుసు కూస్తకు వస్తుంది. ఎందుకంటే నాకు పిల్లలు ఉన్నారు, నాకు బాధ్యత ఏంది, నేను ఏం చేస్తున్నావు నాకు తెలుసు. మా కొడుకు నవ్వడానికి కూడా కారణం ఉంది. ఏంది దానికి ఏం తెలియదు, చిన్నోడు ఏం తెలియదు. ఇది మాత్రం సూపర్, ఇది నిజం. ఫ్యామిలీలా అనుభవిస్తూనే అర్థమవుతుంది ఏదైనా కానీ. మా అమ్మలో నాకు తెలుసు కాబట్టి నేను నవ్వలేకపోతున్నా. మా చిన్నోడు తెలియదు. మా అమ్మలు కానీ మా అక్క రాఖీ కడుతుంది. పక్కన అమ్మగారు కూడా ఇట్లా పట్టుకోవాలి. ఇట్లా పట్టుకున్న తర్వాత ఇట్లా పట్టుకోవాలన్నమాట. ఎందుకంటే వాళ్ళ చేతుల నుంచి జరిపే అవకాశాలు ఉంటాయి కాబట్టి. అమ్మలో అన్నగారి దగ్గర నుంచి పైసలు ఎంత డిమాండ్ చేస్తాను మరి చెప్పు మమ్మీ. 10 రూపాయల కన్నా ఎక్కువ డిమాండ్ అయితే కేసు మొన్న సుప్రీంకోర్టు రిజల్ట్ ఇచ్చింది. వాళ్ళ అమ్మనికి రాఖీ కడుతుంది, వాళ్ళ మనమానికి కట్టమ్మా చేయబట్ట. ఓకే
మాకు కానుక ఏం చేయకున్నా మాకేమనుకోదు, కాకపోతే అంటారు కదా. నీకేమి ఎందుకంటే లక్షలు లక్షలు కమిటీ ఉన్నది ముంగట. ఇప్పుడు కట్నాలు చెల్లె దగ్గర ఆశీర్వాదం తీసుకో. ఎట్టు చెయ్యి ఇటు చూడుమా. అయ్యో మమ్మీ ఇంకా నాడు చూడు. మమ్మీ కట్టు. రుద్ర ఏంద్రా మా అమ్ములు గాడు బుడ్డోనికి రాగి కడుతుండు. బుడ్డోడు చూడు, బుడ్డోనికి రాగి కడుతుండు. బుడ్డోడు, అరే బుడ్డోడు. అక్క స్వీట్ పెడతా. ఈసారి రక్షాబంధన్ని చాలా అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది. చాలా ఆనందం అనిపించింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.